ప్రైజ్ లార్డ్ అండి. రోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. 1వ దశలోనిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము నీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వానికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమేయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ప్రైజ్ లార్డ్. అపోస్తలుడైన పౌలుడు దశలోనిక సంఘానికి రాస్తున్నటువంటిది. కానీ ఈరోజు లోకంలో అక్రమంగా నడుచుకునేటటువంటి వారు ఎక్కువ. బలహీనులను చూస్తే ఇంకా వాళ్ళని బలహీనపరచాలి అనిపిస్తుంది, వాళ్ళ మీద పెత్తనం చేయాలనిపిస్తుంది కదా. ధైర్యం చెడిన వారిని చూసి ఎంతో చక్కగా నవ్వుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకి ఎంత చక్కగా ప్రబోధిస్తుందంటే, అక్రమంగా నడుచుకుంటున్నారా, వారికి బుద్ధి చెప్పయ్యా, వారిని అలా నడుచుకోవద్దు అని చక్కగా చెప్పు. ధైర్యం చెడిన వారికి ధైర్యాన్ని ఇవ్వు, బలహీనులకు ఊతమీయుడి అని అందరి పట్ల కూడా మనం దీర్ఘశాంతం కలిగి ఉన్నాం. కొందరితో మంచిగా ఉండడం, కొందరితో కోపంగా ఉండడం, కొందరితో విరోధంగా ఉండడము, కొందరిని చూసి అసలు మాట్లాడనే పోవడం అనేది కాదు. కానీ దీర్ఘశాంతంతో మనం ముందుకెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని బట్టి ముందుకెళ్దాం. ఆమేన్.